హిందువుల పండగలు, ఆచారాలు వాళ్ళ యొక్క విశ్వాసమే పెట్టుబడిగా ఎదిగినటువంటి ఒకానొక సంస్థ. తన నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసినటువంటి సంఘటన. అలాగే దాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్క గొంతుకల్ని నొక్కివేసేటటువంటి ప్రయత్నం. ఈ విషయాలన్నిటిని ఈరోజు మనం చర్చించుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పిచ్చి అనుకోండి, లేకపోతే విశ్వాసం అనుకోండి, మన భారతీయులకి ఉన్నటువంటి, అది కూడా మన హిందువులకు ఉన్నటువంటి బంగారం మీద ఉన్నటువంటి మమకారం అంతా. ఇందాక నేను పిచ్చి అని అన్నాను, అది ఇప్పుడు పిచ్చిగా మారింది, అందుకే పిచ్చి అని ప్రస్తావించాల్సి వచ్చింది. బంగారం మీద ఉన్నటువంటి మమకారాన్ని వాళ్ళ యొక్క ప్రాకారాలకి మెట్లుగా ఉపయోగించుకొని ఎదిగి, ఆ తరువాత మన యొక్క ఆదాయం తోటి వాళ్ళ యొక్క జాతిని సంస్కరించుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనల్ని మరొకసారి ఫూల్స్ గా మార్చినటువంటి సంఘటన మల్బార్ గోల్డ్. ఈ సంస్థ ఆ కేరళలో ఉన్నటువంటి ఒక ఎంపీ, అహ్మద్ అనేటటువంటి ఒక ఎంపీ గారు 1993లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పట్లో మల్బార్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంత అద్భుతంగా ఉండేవి అనంటే, ఆ అడ్వర్టైజ్మెంట్ చూసే ఈ రోజుకి కూడా అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ చూసే విపరీతంగా దానికి ఆ వినియోగం పెరిగింది. అందుట్లో ప్రధానంగా 2 పండుగలను మాత్రం వాళ్ళు బాగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఒకటి అక్షయ తృతీయ, రెండోది వచ్చేసి దీపావళి. ఈ 2 పండగలకి విపరీతమైనటువంటి ప్రచారం చేయడము, అది కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా జ్యువెలరీ సంస్థలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కేరళ యాక్టరు స్టారు మోహన్ లాల్ అన్నమాట. నేను అప్పుడు ఫస్ట్ టైం ఆయనతోటి చూడడం, ఇదేంటి మగ మనిషి వచ్చేసి, ఎందుకంటే ఆడవాళ్ళని చూపించేవాళ్ళు, మగ మనిషి వచ్చి ఒక మల్బార్ గోల్డ్ అనేటటువంటి ఈ సంస్థకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అనేటటువంటిది ఒక అటెన్షన్ పే చేసినటువంటి సందర్భం. ఆ విధంగా అక్కడ మోహన్ లాల్ నుంచి మొదలై మన ఆంధ్రప్రదేశ్ కి, తెలుగు రాష్ట్రాలు రెండిటికి కూడా సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే తమిళనాడుకు వచ్చేసరికి సూర్య గారు, అలాగే బాలీవుడ్ కి వచ్చేసరికి అజయ్ దేవగన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తోటి క్యాంపెయినింగ్ చేయించి, అంటే బంగారం కొనండి, ఈ బంగారం ఉంటేనే మీరు హిందువులు, ఈ బంగారం పెట్టుకుంటేనే మీరు పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ కొన్నటువంటి తాళిబొట్టు కడితేనే ఆ సంసారాలు నిలుస్తాయి, ఇక్కడ బంగారం కొనకపోతే కనుక మీరు హిందువే కాదు అనేటటువంటి మన హిందువుల్ని, మన యొక్క స్టార్స్ ని, మన యొక్క సెంటిమెంట్ ని, మన యొక్క పిచ్చితనాన్ని, ఇందాక పిచ్చి అన్నాను కదా, అది ఆ పిచ్చితనం మనకి ఎక్కడ ఉందో దాన్ని బయటికి లాగి, దాన్ని మనకే అంటగట్టి, ఆ పిచ్చిని ఇంకా ప్రేరేపించి 100 కోట్లు కొల్లగొట్టినటువంటి వైనం. అయితే మీరు ఇక్కడ అడగచ్చు, ప్రియా చౌదరి ఆయన ఎవరో బంగారం షాపు, గోల్డ్ షాప్ పెట్టుకొని స్టార్లతోటి క్యాంపెయినింగ్ చేసుకుని వ్యాపారం చేసుకుంటే నీకేమంది, ఎందుకు ఇట్లా ఒర్లుతున్నావు అని. నేను వర్లటం లేదు, అక్కడ ఏం ఊర్లిందో నేను చెప్పడానే నా ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ అహ్మద్ గారు, ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో, చక్కగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద వ్యాపారం చేసి వచ్చినటువంటి లాభాలతోటి ఈ సంస్థ అద్భుతంగా గల్ఫ్ కంట్రీస్ లో కూడా తన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంది. అలాగే ఇండోనేషియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఈ సంస్థ చాలా అద్భుతంగా విస్తరించి ఉంది. అక్కడి వరకు కూడా మనకే అభ్యంతరాలు లేవు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఆ సంస్థతోటి మనకి ఏముందంటే, ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు ఇన్ని సంవత్సరాలుగా విపరీతమైనటువంటి కొనుగోళ్లు ఉన్నటువంటి ఈ సంస్థ, మనము ఆ సంస్థకి సేవలు చేశామని అనుకోవచ్చు. ఆ సంస్థ మనకి ఎప్పుడు సేవలు చేయలే, ఎందుకంటే రూపాయి ఇవ్వకుండా చిన్నం బంగారం కూడా అది మనకి ఎప్పుడు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ విధంగా హిందువుల యొక్క విశ్వాసాన్ని, సంప్రదాయాల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పెట్టుబడిగా చేసుకొని ఎదిగినటువంటి ఈ సంస్థ ఏం చేసింది అనంటే, రాను రాను గత 5 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను. ఎందుకంటే అది మొత్తం ఎక్కడి నుంచి అసలు ఈ సంస్థ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం మొదలుపెట్టింది, లేదా తన యొక్క నిజ స్వరూపాన్ని, తన యొక్క తెరని తీసింది అనేటటువంటిది, ఆ ముసుగు తొలగించింది అనేటటువంటిది చూస్తే, గత 5 సంవత్సరాల నుంచి కూడా అంతకు ముందు మలబార్ గోల్డ్ ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా మన ఇండియన్ కల్చర్ కి, హిందూ కల్చర్ కి, హిందూ సంప్రదాయబద్ధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి ఆ స్టార్స్ కూడా సంప్రదాయబద్ధంగా
చక్కగా హిందూ సంప్రదాయబద్ధంగానే ఉండేవారు. చక్కగా నుదుటన బొట్టు పెట్టుకొని, అలాగే ఏ కల్చర్ కి సంబంధించినంత వరకు ఆ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతారు. ముఖ్యంగా మై డియర్ ఫ్రెండ్స్, మన హిందువులకి ప్రతీక ఏది, ఒక గుర్తింపు మహిళలకి ఏది అంటే బింది, బొట్టు, సింధూరం, అలాగే నుదుట సింధూరము, అలాగే పాపిట సింధూరము, నుదుట సింధూరం. ఇవి రెండు కూడా అలంకరణకి చిహ్నాలు. మెయిన్ అదే చూస్తారు ఎవరైనా సరే. ఈ మహిళ పెళ్ళయింది అని చూడాలి అనంటే వాళ్ళు చూసేది అక్కడ పాపిట్లో ఉన్నటువంటి సింధూరం అయితే, రెండు కింద వేళ్ల దగ్గర ఉన్నటువంటి మట్టెలు. ఇవి రెండు. మిగిలినవన్నీ ఏ ప్రాంతానికి సంబంధించి, ఏ కుటుంబానికి సంబంధించి ఆ సంప్రదాయం నడుస్తుంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి విమెన్ స్టార్ క్యాంపైనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కరీనా కపూర్ లాంటి వాళ్ళు అనుకోండి, తర్వాత ఆలియా భట్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అనంటే వీళ్ళతోటి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లో ఎక్కడా కూడా మన హిందూ సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి, చిహ్నమైనటువంటి, సంప్రదాయమైనటువంటి బొట్టు ఎక్కడా లేదు. వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తుల్లో కూడా మొత్తం పూర్తిగా కూడా వేరే మతానికి సంబంధించినటువంటి అటైర్ మాత్రమే ఉంది. ఉండడానికి మాత్రం మనకి సంబంధించినటువంటి స్టార్లే ఉన్నారు, హిందువులకు సంబంధించినటువంటి స్టార్లు ఉన్నారు, కానీ అక్కడ సంప్రదాయం మాత్రము కనపడలేదు. కేవలం నగల అడ్వర్టైజ్మెంట్ లోనే ఉంది. అది వేరే మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంకొక విషయం కూడా జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని మనము గోల్డ్ కి సంబంధించినవి, తర్వాత ఇలాగే వస్త్రాలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ 1, 2 నేను చూశాను. అక్కడ ఏముంటదంటే హిందువు ముస్లింసు ఇద్దరూ కలిసి, 2 కుటుంబాలు కలిసి చాలా అద్భుతంగా, సన్నిహితంగా, స్నేహపూర్వకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, ఈ మధ్య మనం తరచూ విపరీతంగా వింటున్నాము లవ్ జిహాదులు. వీటి గురించి నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. లవ్ జిహాదుల పేరుతోటి ఆ లవ్ జిహాదుల్ని యూత్ లో బలపరచడం కోసము ఈ 2 కుటుంబాలు సన్నిహితంగా ఉన్నాయి. ఇది ఏంటయ్యా అనంటే సర్వమత సౌభాతృత్వానికి ప్రతీక అన్నట్టుగా తీసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ వెనక ఈ యొక్క ముస్లిం యువకులు దాన్ని లవ్ జిహాద్ కింద వాడేసుకుని చాలా మంది అమ్మాయిలు నాశనమైనటువంటి సంఘటన కూడా దీంట్లో ఉంది. దయచేసి యువతకి నేను చెప్తున్నాను, మీరు ఎటు పోతున్నారో, పోయే ముందు ఎవరో వినట్లా, పోయిన తర్వాత వినట్లా, ఆ తర్వాత మీరు అరిచే అరుపులు ఈ ప్రపంచానికే వినపడట్లేదు. ఆ తర్వాత ఏం జరగాలి, ఎలా బయటపడాలి, బయటికి రాలేక, రొంపిలో ఉండలేక ఎన్ని కౌన్సిలింగ్స్ మా దగ్గరికి వస్తున్నాయో, ఎన్ని తిప్పలు మేము పడుతున్నామో, లీగల్ గా కానివ్వండి, వేరే విధంగా కానివ్వండి, మాకు మాత్రమే తెలుసు. కాకపోతే అందరి ఆడపిల్లల జీవితాలని మేము బయట పెట్టలే. వాళ్ళ కథలు వింటే, వాళ్ళ స్టోరీలు వింటే అతి భయంకరంగా, నిజంగా మాకే కళ్ళల్లో నుంచి కళ్ళ నీళ్లు వచ్చి ఒళ్ళంతా ఇట్లా జలధరిస్తుంది అన్నమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆడపిల్లలు నెట్టబడుతున్నారు. దానికి కూడా చాప కింద నీరులాగా లవ్ జిహాదు ఒక అడ్వర్టైజ్మెంట్స్ రూపంలోనూ, అలాగే వాళ్ళ యొక్క సోషల్ మీడియా రూపంలోనూ, ఈ మధ్యనే మనం ఒకటి విన్నాం, మేరా అబ్దుల్ వైసా నహీ హై అని చెప్పేసని. ఆల్ అబ్దుల్ వైసా నహీ హై, లేకిన్ కభీ కభీ ఏసా రెహతా. ఓకే, ఇలా ఎలా ఉంటుంది అనేటటువంటిది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఇక్కడ హిందూ సాంప్రదాయాల మీద వాటిల్ని ఎగ్జిబిట్ చేస్తూ, వాటిల్ని అడ్వర్టైజ్ చేస్తూ ఇక్కడ డబ్బులు నడుపుకున్నటువంటి సంస్థ. ఇక్కడ ఇలాంటి సంస్థలు ఎక్కడైనా సరే కొన్ని కార్పొరేట్ సంస్థలకి ఒక ప్రణాళిక అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు సామాజిక సేవ ఖచ్చితంగా చేయాలి. ఏ సమాజం నుంచి వాళ్ళు డబ్బు సంపాదించుకొని వ్యాపారాలు పెట్టి లాభాలు గడిస్తున్నారో ఆ లాభాల్లో కొంత భాగము తీసి సమాజ సేవకి వాళ్ళు వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమాజ సేవ ఏంటి? ఆరోగ్యము, విద్య, అలాగే వైద్యము. ఈ 3 రంగాల్లో వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్నే కార్పొరేట్ సోషల్ సర్వీస్ అంటారు అనమాట. సో ఇలాంటి ఈ యొక్క పథకంలో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేట్ సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో, అది ఎవరికి మాత్రమే వెళ్ళింది? ఇక్కడ భారతదేశంలో విపరీతమైనటువంటి వినియోగదారులు ఉన్నారు. అలాగే వీళ్ళ నుంచి లాభాలు సంపాదించినటువంటి ఈ సంస్థ పూర్తిగా తన యొక్క సేవలన్నిటినీ కూడా ఒక వర్గానికి మాత్రమే, ముస్లిం వర్గానికి మాత్రమే వినియోగిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి,
విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి. అయితే ఇవన్నీ కూడా విపరీతంగా బయటికి రావడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం, దాంతో ప్రజల్లో విపరీతమైనటువంటి కదలిక వచ్చింది. కదలిక రావడంతో ప్రతి ఒక్కళ్ళు గొంతు విప్పి కూడా బాయ్‌కాట్ మల్బార్ అని మాట్లాడుతున్నారు. దీన్ని నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే హిందూ బంధువులందరూ గుర్తుపెట్టుకోండి, సోమరిపోతుల్లాగా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్స్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని లేకుండా, ఏ పని చేయకుండా పెద్దలు సంపాదిస్తుంటే తింటూ కూర్చున్నటువంటి మీరు మన దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారు? మన దేశం కాదు, నీ తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటున్నటువంటి సంస్థలు. ఆ దోచుకున్నటువంటి ఇది నీకు ఉపయోగపడకుండా, నీ కుటుంబానికి ఉపయోగపడకుండా వేరెవరికో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ మల్బార్ గోల్డ్ మీద ఎందుకు ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అనంటే, ఈ సంస్థ ఏం చేసింది అనంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సంస్థకి సంబంధించినటువంటి ఆ గోల్డ్ షాపులకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, అక్కడ ఉన్నటువంటి నటీనటులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళని వాడుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మీరు అనొచ్చు, అరే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ముస్లిం కంట్రీస్ కదా, అక్కడ వాళ్ళని ఉపయోగిస్తే ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంటి అని. నష్టం ఎవరికి లేదు. నష్టం ఎవరికి అంటే ఇండియాకే. నష్టము మల్బార్ గోల్డ్ కంపెనీకి లేదు, నటించిన వాళ్ళకి లేదు. కానీ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ వల్ల నష్టము పూర్తిగా భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి మాత్రమే వస్తుంది. ఎందుకు అని మీరు అడగచ్చు. ఇక్కడ సంపాదించి మన విశ్వాసాన్ని, హిందువుల విశ్వాసాన్ని పెట్టుబడిగా చేసుకొని వ్యాపారం చేసి లాభాలు సంపాదించినటువంటి ఈ సంస్థ ఆ లాభాలతో మరొక చోట పెట్టినటువంటి ఈ యొక్క వాటి అన్నిటికీ కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కి తీసుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేసి గెలిచినప్పుడు ఆ యొక్క సిచ్యుయేషన్ లో భారతదేశం గురించి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ, విషం కక్కుతూ, భారతదేశాన్ని నానా దుర్భాషలు ఆడి ఇండియన్స్ ని చాలా నీచంగా చూసినటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా మల్బార్ సంస్థ నెత్తిన పెట్టుకుంది. మీరు అడగచ్చు, సరే ఆ దేశంలో పెట్టుకుంది, ఆయన ముస్లిం కాబట్టి పెట్టుకున్నాడని. ఇక్కడే మనం ఆలోచించాలి. ఆయన మూలాలు ఎక్కడున్నాయి? ఇండియాలో, కేరళలో ఉన్నాయి. మల్బార్ గోల్డ్ సంస్థ యొక్క మూలాలు ఎక్కడున్నాయి? ఆ నగల దుకాణం యొక్క మూలాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో, కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మూలాలు ఉన్నటువంటి సంస్థ మన దేశానికి సంబంధించినటువంటి శత్రు దేశమైనటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ని, అలాగే మన దేశాన్ని మీద విషం చిమ్మేటటువంటి వాళ్ళని వీళ్ళు మోస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు లక్షలకి లక్షలు డబ్బిచ్చి వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ కి వాడుతున్నారు. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది, ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ మనం దోపిడీకి గురవుతున్నాం, హిందువులు దోపిడీకి గురవుతున్నారు, భారతీయులు దోపిడీకి గురవుతున్నారు. మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ, మన యొక్క విశ్వాసాలని సొమ్ము చేసుకుని ఆ సొమ్ముతోటి మన శత్రు దేశాలకి లాభం చేకూరుస్తూ మన మీదకే పంపించేటటువంటి ఇలాంటి వాళ్ళని ఏ ద్రోహులందాం చెప్పండి, ఏ పేరు పెడదాం చెప్పండి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు గలం విప్పుతున్నారు. వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి వీళ్ళ యొక్క చేసినటువంటి దాష్టికాలన్నిటినీ కూడా బయట పెట్టినటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా కానివ్వండి, మీడియాకి వీళ్ళు నోటీసులు పంపించి కోర్టులో నోటీసులు వేసుకొని ఆ ఎపిసోడ్స్ తీసేయాలని చెప్పి పట్టుకొని వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కోర్టులు కూడా వాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ విశ్వాసము మనం ప్రూవ్ చేయాలి. మనం ఏ విధంగా ప్రూవ్ చేయాలి? ఇక్కడ మీరు అంటున్నట్టుగా ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఏంటి అనంటే వీళ్ళు గల్ఫ్ దేశాల నుంచి బంగారము వేరే దారుల్లో తీసుకొస్తున్నారు. అలాగే అక్రమంగా వీళ్ళు చాలా వరకు కూడా లెక్కలు చెప్పట్లేదు అనంటే వీళ్ళ మీద ఒకసారి ఐటీ రైడ్ అనేది జరిగింది. ఐటీ రైడ్ జరిగినప్పుడు కూడా వీళ్ళు మరలించేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు, ఒక ప్రాంతం వాళ్ళకి మాత్రమే, ఒక వర్గం వాళ్ళకి మాత్రమే మేలు చేకూరుస్తున్నాయి అనేటటువంటిది ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే వీళ్ళు బంగారాన్ని డైరెక్ట్ గా లీగల్ గా కొంటున్నారా, మరే విధంగా కొంటున్నారా అనేటటువంటిది ఇప్పటి వరకు నిర్ధారించలేదు. కానీ ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటి అనంటే
ఇక్కడ భారతదేశంలో ఆ యొక్క సంస్థ మూలాలు ఉన్నాయి. ఆ సంస్థ పెట్టుబడే మన హిందువులు. ఆ హిందువుల యొక్క పెట్టుబడిని, చెమటని, వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళి శత్రు దేశాలకి లాభాలు చేకూర్చేటటువంటి పని చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఎంత పని చేస్తుంది, ఇక్కడ ఏ విధంగా ఎదిగింది, ఇక్కడ ఏ విధంగా మనం దాన్ని పెంచి పోషిస్తున్నామో ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి 6 గోళ్ల కుక్కల్ని ఏం చేయాలి మనము? మన సొమ్ము తింటూ, మనతో వ్యాపారం చేస్తూ, మన కష్టార్జితాన్ని లాభాలుగా గడిస్తూ, వాటిని తీసుకెళ్లి మన శత్రు దేశాలను పెంచి పోషిస్తూ, తిరిగి వాళ్ళనే మన మీదకి వచుకొలుపుతూ, లవ్ జిహాదుల పేరుతోటి, అలాగే దేశం మీద దాడుల పేరుతోటి నువ్వు హిందువా ముస్లిమా అడిగి మరీ ప్రాణాలు తీసినటువంటి ఈ యొక్క చర్యలని, ఈ యొక్క స్లీపర్స్ ని పోషిస్తున్నది ఇలాంటి సంస్థలు అయి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. అరే వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ ఎలా వస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంటున్నాడు, వాడెవడో అడిగాడు. అరే ఇక్కడికి వీళ్ళందరూ తోసుకొని వచ్చేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏమైందిరా అని. అరే ముండా, నేను చెప్తున్నాను విను. ఇంటెలిజెన్స్ లో నీలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవ్వలా. ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ గా పనిచేసింది కాబట్టి బుల్లెట్లు దిగినాయి, బాంబులు దిగినాయి, లేపవతల పారేశారు. అలాగే నీలాంటి వాళ్ళందరూ వీళ్ళందరికీ కొమ్ము కాస్తూ ఉంటేనే ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు, పుట్టగొడుగుల్లాగా పెరుగుతారు. కాబట్టి వీళ్ళని మొగ్గలోనే తుంచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచి అవతల పారేయాలి. ఆ బాధ్యత హిందువుగా మన భుజ స్కంధాల మీద ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలాంటివి బయటకు వచ్చినాయో వెంటనే మనం వాటి నుంచి పక్కకి తప్పుకోవాలి. బాయ్కాట్ అని ఏదైతే చెప్పామో, బాయ్కాట్ మల్బార్ అనేటటువంటి ఉద్యమం ఈ రోజు సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో నుంచి మన జీవితంలో కూడా రావాలి. వచ్చిన తరువాత దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దయచేసి మీరు ఎక్కడ కొంటున్నారు, ఏ వస్తువులు కొంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దయచేసి ఆలోచించండి అయ్యా. ఇంకెంతకాలం మీరు మురుగులుగా కూర్చుంటారు? భారతదేశాన్ని ఇన్ని వందల సంవత్సరాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు పరాయి పాలనలో ఉంది? ఉన్నా సనాతనం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే ఇక్కడ హిందువుని కాపాడుతుంది కేవలం సనాతన ధర్మం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, కేవలం సనాతన ధర్మం మాత్రమే కాపాడుతుంది. కాబట్టి ఆ ధర్మంలో ఉన్నటువంటి ధర్మమూర్తులు ఎందరో ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు లోపల కూర్చొని ఈ మల్బార్ గోల్డ్ లాంటి వాటిల్లో, ఇలాగే ఈ వీళ్ళు పెట్టినటువంటి ఈ దేశద్రోహులు పెట్టినటువంటి సంస్థల్లో వ్యాపారం ఏదైతే ఉందో అక్కడ కొనుగోళ్లు చేసి వాళ్ళకి లాభాలు ఇస్తూ ఇంకా మీరు సురక్షితంగా ఉన్నారు అనంటే కేవలం నేను చెప్తున్నా సనాతన ధర్మం ఇంకా బతికుంది కాబట్టే మీరు బట్టగట్టి ఉన్నారు. ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, రేపొద్దున ఈ రోజు నీకు జ్ఞానం లేకపోతే, ఇలాంటివన్నీ నువ్వు పట్టించుకోకపోతే, ఏదైతే ఏమైందిలే అని నువ్వు పోతే, రేపొద్దున నీ బిడ్డలకి ఇచ్చేటటువంటి సమాజం అతి భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం. అరే నువ్వు హిందువా ముస్లిమా అని ప్యాంటు ఊడదీసి మరీ చూసి మరి కల్మా చెప్పమని చెప్పి మరి చంపినటువంటి సంఘటన ఈ రోజు మన గడపల్లోకి వచ్చేటటువంటి సిచ్యుయేషన్ ని, దుర్గతిని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క హిందూకి హెచ్చరిస్తున్నాను. జై హింద్.